హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్రేక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా యూఎస్ఏ వెస్టిండీస్లకు వెళ్ళింది. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడింది. ఆ వెంటనే శ్రీలంకతో టీ20 అండ్ వన్డే సిరీస్లో అయితే ఆడేసింది. అయితే ఇప్పుడు టీమిండియాకు సెప్టెంబర్ 19 వరకు ఒక్క మ్యాచ్ కూడా లేదు ఆడటానికి. దాదాపు 40 రోజులకు పైగా టైం అయితే అక్కడ ఉంది. ఇలాంటి లాంగ్ గ్యాప్ దొరకడం టీమిండియాకు ఇదే తొలిసారి. వరుసగా సిరీస్లో ఆడుతున్న ప్లేయర్స్కి ఈ గ్యాప్ రీఛార్జ్ అయ్యేందుకు మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఈ లాంగ్ గ్యాప్ తర్వాత టీమిండియాకు చాలా బిజీ షెడ్యూల్ అయితే మనకు కనిపిస్తుంది. మరి అక్కడ గౌతమ్ గంభీర్ అండ్ కెప్టెన్ రోహిత్ శర్మ మరి ఈ లాంగ్ గ్యాప్లోనే అక్కడ మరి ఏమైనా మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటే మాత్రం చాలా బెటర్ అవుతుంటుంది. ఫ్రెండ్స్, మనం లాస్ట్ సిరీస్లో మనం చూసినాగా వన్డే సిరీస్లో శ్రీలంకకి ఎగెనిస్ట్గా మరి మనోళ్ళు మాత్రం చాలా మిస్టేక్స్ అయితే వేసిళ్ళు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ స్క్వాడ్ సెలెక్టింగ్లోనే కూడా చాలా పెద్ద పొరపాట్లు అయితే మనకు కనిపించినాయి. అవన్నీ కూడా మరి ఈ 40 రోజుల్లో మనోళ్ళు రెక్టిఫై చేసుకుంటే మాత్రం చాలా బెటర్ అవుతుంటుంది. ఇక కొంతమంది ప్లేయర్స్ అక్కడ తిలక్ వర్మ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, మొహమ్మద్ షమ్మి కానీ, రవీంద్ర జడేజా కానీ వీళ్ళైతే ఓడిఐ సిరీస్కి అయితే మిస్ అయ్యారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ జింబాబ్వే సిరీస్ కూడా అక్కడ నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ అయితే మిస్ అయ్యిండు ఇంజూర్ కారణంగా. కాబట్టి మరి ఈ ప్లేయర్స్కి ఖచ్చితంగా ఛాన్స్ దొరికే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రాబోయే సిరీస్లలో. కాబట్టి మరి చూడాలి మరి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా ఇయ్యరా అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక టీమిండియా షెడ్యూల్ ఒకసారి మనం చూసుకుంటే 2 టెస్ట్ మ్యాచ్లు, 3 టీ20లు ఆడనుంది బంగ్లాదేశ్తో. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 19th సెప్టెంబర్ టు 23rd సెప్టెంబర్. ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చెన్నైలో జరగబోతుంది. ఇక తర్వాత సెకండ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 27th సెప్టెంబర్ టు 1st అక్టోబర్. ఈ మ్యాచ్ కూడా చెన్నైలోనే జరగబోతుంది. అక్కడ 2 మ్యాచ్లు కూడా చెన్నైలోనే జరగబోతున్నాయి. ఇక తర్వాత టీ20 విషయానికి వస్తే అక్కడ మరి ఫస్ట్ టీ20 వచ్చేసి అక్కడ 6th అక్టోబర్ నాడు ధర్మశాలలో జరగబోతుంది. ఇక సెకండ్ టీ20 వచ్చేసి అక్కడ 9th అక్టోబర్ నాడు ఢిల్లీలో జరగబోతుంది. ఇక థర్డ్ టీ20 మ్యాచ్ వచ్చేసి అక్కడ 12th అక్టోబర్ నాడు మన హైదరాబాద్లో జరగబోతుంది. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్తో 3 టెస్టులు ఆడనుంది మన టీమిండియా. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 16th అక్టోబర్ టు 20th అక్టోబర్ బెంగళూరులో జరగబోతుంది. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 24th అక్టోబర్ టు 28th అక్టోబర్ పూణేలో జరగబోతుంది. థర్డ్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 1st నవంబర్ టు 5th నవంబర్ ముంబైలో జరగబోతుంది. ఇక ఆ తర్వాత టీమిండియా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ 4 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఫస్ట్ టీ20 వచ్చేసి అక్కడ నవంబర్ 8th నాడు డర్బన్లో జరగబోతుంది. సెకండ్ టీ20 వచ్చేసి అక్కడ నవంబర్ 10th నాడు క్యూబెరాలో జరగబోతుంది. థర్డ్ టీ20 మ్యాచ్ వచ్చేసి అక్కడ నవంబర్ 30th నాడు సెంచురియన్లో జరగబోతుంది. ఇక ఫోర్త్ టీ20 మ్యాచ్ వచ్చేసి అక్కడ నవంబర్ 16th నాడు జోహన్నెస్బర్గ్లో జరగబోతుంది. ఇక ఆ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాకి వెళ్ళి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 5 మ్యాచ్లు ఆడనుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ నవంబర్ 22 టు నవంబర్ 26 పెర్త్లో జరగబోతుంది. సెకండ్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ డిసెంబర్ 6 టు డిసెంబర్ 10th అక్కడ అడెలైడ్లో జరగబోతుంది. థర్డ్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ డిసెంబర్ 14th టు డిసెంబర్ 18th బ్రిస్బెన్లో జరగబోతుంది. ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ డిసెంబర్ 26 టు డిసెంబర్ 30 మెల్బోర్న్లో జరగబోతుంది. ఇక ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ 2025లో జరగబోతుంది. జనవరి 3rd టు జనవరి 7th సిడ్నీలో. ఓవరాల్గా చూసుకుంటే మరి ఫ్రెండ్స్ ఇది మరి ఈ 40 రోజుల వ్యవధిలో అక్కడ ఏవైనా 2 సిరీస్లు ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. ముఖ్యంగా ఓడిఐ మ్యాచ్లు ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. ఫ్రెండ్స్, మనం చూసిన ఈ షెడ్యూల్లో మరి అక్కడ ఒక్క ఓడిఐ మ్యాచ్ కూడా మనకైతే కనబడతలేదు. మరి ఈ 40 రోజుల వ్యవధిలో 4 లేదా 5 మ్యాచ్లు ఓడిఐ మ్యాచ్లు ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. ఒక 2 సిరీస్లు ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది మరి వేరే టీంలతోని. ఫ్రెండ్స్, మరి మీరు ఎక్కువగా ఏ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్కి వెళ్తే మెన్షన్ చేయండి.